అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా చేయాలి, ముందు రోజు పాటించవలసిన నియమాలేంటి, ఉపవాస విరమణ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి వ్రతం చేసేవాళ్ళు ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేస్తారు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక ఏకాదశి శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన రోజు అన్నమాట. ఆషాఢశుద్ధ ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారనమాట. ఈ ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి లేస్తారనమాట. అందుకే దీనిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం చేయాలంటే ముందు రోజు నుంచి కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటంటే, కార్తీక శుద్ధ దశమి రోజు మనం ఏకభుక్తం పాటించాలి. అంటే ఒక పూటే భోజనం చేయాలి, రెండో పూట అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు. అలాగే భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. ఈ పూజలో భాగంగా సంకల్పం ఎలా చెప్పుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఈ శ్లోకంలో మనం నిరాహారం అని చెప్పుకుంటే మంచినీళ్ళు మాత్రమే తాగి ఉపవాసం చేయాలి. ఒకవేళ అలా ఉండలేని పక్షంలో నిరాహారోకి బదులుగా ఫలాహారం అని చెప్పుకొని పాలు పళ్ళు సేవించవచ్చు. ఇక 3వ విధం ఏంటంటే నక్తాహారం, అంటే నక్తం పాటించాలి. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆహారం తీసుకోవాలి. అప్పుడు కూడా అన్నం కాకుండా పాలు పళ్ళే తీసుకోవాలి. మీ వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఈ 3 రకాల్లో మీరు ఏ రకమైన ఉపవాసం చేయగలరో ఆ రకంగా చేయవచ్చు అన్నమాట. ఏ రకమైన ఉపవాసం చేసినప్పటికీ కూడా మనస వాచ కర్మణ, అంటే మనసుతో కానీ మాటలతో కానీ మనం చేసే పనులతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా భగవద్జ్ఞానంలో మాత్రమే గడపాలి. అలాగే ఏకాదశి రోజు ఓపిక ఉన్నవారు, కుదిరిన వారు తప్పకుండా జాగరణ చేయాలి. జాగరణ అంటే ఏదో విధంగా మెలకుగా ఉంటే చాలని సినిమాలు చూస్తూ గడపడం కాదు, భగవద్ధ్యానంలో గడపడం. అంటే మనకు చాలా ఆలయాల్లో ఏకాహాల్ లాంటివి భజనలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో పాల్గొంటే మనం చక్కగా దైవధ్యానంలో గడపవచ్చు. ఒకవేళ ఇది చేయలేకపోతే బ్రహ్మచర్యం భూషైనం మాత్రం పాటించాలి. ఈ ఏకాదశి వ్రతం ఎలా ముగించాలో కూడా తెలుసుకోవాలి కదా. ద్వాదశి రోజు ఉదయం స్నానం ఆచరించి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత ద్వాదశి గడియల్లో ఆహారాన్ని భుజించాలి. దీన్నే పారణ అని అంటారు. ఈ పారణ చేసే సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానేన కేశవ ప్రసీద సుముఖోనాథ జ్ఞానదృష్టి వ్రతోభవ. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏకాదశి రోజు ఉపవాసం తర్వాత మనం ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాత మాత్రమే ద్వాదశి రోజు భుజించాలి. మనకు అలా భోజనం పెట్టే వీలు లేనప్పుడు కనీసం స్వయం పాక దానమైనా చేసి తర్వాత భుజించాలి. ఒక్క కార్తీక ఏకాదశికే కాకుండా సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశికైనా మనం ఇదే విధంగా ఉపవాసం పూజ చేసుకోవచ్చు. కార్తీక ఏకాదశి తర్వాత రోజు వచ్చే ద్వాదశి రోజు మనం చిలుకు ద్వాదశి వ్రతం చేసుకుంటాం కదా. అది ఎలా చేసుకోవాలి, పూజా విధానం, అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.